ఇటువంటి మొదటి పుస్తకం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పుస్తకం 15వ అధ్యాయం. చదవగలిగిన వాళ్ళు బిగ్గరగా చదువుతారు. 57వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పుస్తకం 15వ అధ్యాయం 57వ వచనం చదువుతారు. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయమును అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందరు చెప్పండి గట్టిగా. ఏమని చెబుతారు? దేవునికి స్తోత్రము కలుగునుగాక. బిగ్గరగా నేను అన్నప్పుడు కాదు, మీరు తర్వాత అనాలి. ఎలాగనాలంటే, మనకు జయమును అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక అని బిగ్గరగా అనండి గట్టిగా. ఏంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైంలో అంటున్నారు? అందరూ కలిసానండి, గట్టిగా అందరు కలిసానండి ఒకసారి. 1 2 3 అనగలని అనేసేయండి. 1 2 3. ఆమేన్, హల్లెలూయా. మనకి ఆయన ద్వారా రక్షించబడిన మనకి యేసుక్రీస్తు ద్వారా మనకు జయమును అనుగ్రహించుచున్నాడు. ఎలాగా జయము దేవుని బిడ్డలైనటువంటి మనకు కలుగుచున్నది, కలిగింది యేసుక్రీస్తు మూలముగా అని అక్కడ రాయబడి ఉంది. యేసుక్రీస్తు మూలముగా మనందరికీ జయము జయము దిగ్విజయము కలుగునుగాక. చప్పట్లు కొడదామా గట్టిగా 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 గట్టిగా. మనందరికీ దిగ్విజయాన్ని యేసయ్య మనకు అనుగ్రహిస్తాడు. ప్రపంచంలో ప్రతి క్రైస్తవుడిదే జయము. ఆమేన్. ప్రపంచంలో ప్రతి క్రైస్తవుడిదే జయము. ఎందుకనంటే ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నేను లోకమును జయించి ఉన్నాను, నాలో పాపమున్నదని మీలో ఎవరైనా రుజువుపరచగలడా అని యేసుక్రీస్తు సవాలు విసిరి ప్రతి 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 విషయములో ఆయన జయం పొంది ఆయన జయవీరుడుగా మరలా రాబోతున్నాడు. తన పిల్లలమైనటువంటి మనందరికీ దేవుడు ఈ లోకంలో ఉన్న కాలములోనే మనకు జయమును అనుగ్రహించేను. హల్లెలూయా. ఎలా జయమిచ్చాడు, ఏ విషయాలలో జయాన్ని కలుగజేశాడు అనేది బాగా వినాలి. ఏ విషయంలో ఎలా మనకు జయమును ఇచ్చాడు అనేది 1 2 3 పాయింట్లలో క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్తమానం 19వ అధ్యాయంలో 12వ వచనంలో యోహాను సువార్తమానం 19వ అధ్యాయం 12వ వచనం చదువుతారు. ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకును తనలో తాను ఉద్దేశించి ఆలోచించాడు గాని యూదులు నీవు ఇతనిని విడుదల చేసితివా, కైసరునకు స్నేహితుడు కావు, తాను రాజునని చెప్పుకోను ప్రతి వాడును. చూడండి, మీకు బాగా అర్థమయ్యే వ్యాఖ్యానం చేస్తాను, బాగా వినండి. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. ఇంకొంచెం పైన చదివితే, నేను నిన్ను విడిపించుటకు
నాకు అధికారం ఉంది, నీకు సిలువేయటానికి నాకు అధికారం ఉంది. ఎవరు? పిలాతు అంటున్నాడు. వెంటనే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఒరి పిచ్చు, పై నుండి అధికారము నీకు ఇవ్వబడితే తప్ప నా మీద చేయి వేయటానికి ఎవడు ఏది ఎంత మాత్రమనో అధికారము లేదు. సాక్షాత్తు ఆయనే నీకు అధికారమునిచ్చాడు. బాగేనండి. మనకు జయమును అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎలాగా చెప్తా బాగండి. యేసుక్రీస్తు శిలువ శ్రమల వలన మనకి జయమును అనుగ్రహించేను. చెప్పండి ఎలాగా? యేసుక్రీస్తు శిలువ శ్రమల వలన. అందరు చెప్పండి ఎలాగా? యేసుక్రీస్తు శిలువ శ్రమల వలన మనకు జయమును అనుగ్రహించేను. బాగానండి. యేసుక్రీస్తు కన్య గర్భాన పుట్టి పెరిగి ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద ఆయన పుట్టి పెరిగి తన జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. ఈ చివరి 3.5 సంవత్సరంలో ఆయన బహుగా సేవ చేస్తూ శ్రమలు పడుతూ భయంకరముగా మనుషులందరి ద్వారా నిందలు అనుభవిస్తూ అవమానాలు అనుభవిస్తూ హేళన చేయబడుతూ భయంకరముగా ఆయన్ని రాళ్ళు తీసుకొని కొడుతూ ఓ విధానముగా దయ్యం పట్టిన వాడని రకరకాలుగా ఆయన దూషిస్తూ వచ్చారు. ప్రియ సహోదరి సహోదరా, యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉంటే ఈ రోమా సైనికులు వచ్చి ఆయన్ని అడుగుతున్నారు, మీలో నజరేయుడైనటువంటి యేసు ఎవరు అని అడిగారు. వెంటనే యేసు ప్రభు ఏం చెప్పాడంటే, మీరు ఎదుగుచున్నటువంటి ఆ యేసుని నేనే అని చెప్పాడు. చెప్పలు కొడదామా గట్టిగా? హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. మీరు వెతుకుచున్న యేసుని నేనే అని చెబితే ఒక సైనికుడు ఆయన చెప్పిన ప్రభావానికి, ధైర్యానికి, ఆ నిబ్బరానికి తట్టుకోలేక బొక్కబోరలు పడిపోయాడట. వెంటనే యేసుక్రీస్తుని కట్టేసి బంధించి తిన్నగా తీసుకొని వెళుతున్నాడు. ఆ తీసుకొని వెళ్ళే ముందు యేసుక్రీస్తు ఏ ప్రార్థన చేశాడు తెలుసా? తండ్రి, నా యొద్ద నుంచి ఈ పాపపు పాత్ర తొలగించు. నేను ఈ పాపపు పాత్ర త్రాగితే నేను నీకు దూరం అవుతాను. నీకు దూరం అవ్వాలన్న ఆలోచన నాకు లేదు అని అంటే తండ్రి ఉద్దేశం, తండ్రి ఇష్టం ఏమై ఉందంటే, ప్రియ సహోదరి సోదరా, సకల లోక కళ్యాణార్థమైన అంటే మానవ జాతి పెళ్లి చేసుకొని పెళ్లి ద్వారా జరుగుతున్న సకల లోక కళ్యాణార్థ నిమిత్తము యేసుక్రీస్తు అంటే పెళ్లికి అనుమతి ఆయన శిలువ శ్రమల ద్వారా ఆయన ముందుగానే మానవ జాతి పాపమంతయు కూడా ఒక పాత్రలో వేయబడితే అది త్రాగివేశాడు. త్రాగివేయబడినటువంటి ఆయన, ప్రియ సహోదరి సహోదరా, వెంటే శత్రువులు వచ్చి ఆయన పట్టుకొని వెళుతున్నారు. వెళితే అక్కడ యేసుక్రీస్తుని ఒకటి తక్కువ 40 దెబ్బలకి అనుమతించి కొరడాలతో ఆయన కొట్టించారు. తర్వాత ఆయన యొక్క శరీరాన్ని నాగల సాళ్లుగా దున్నినట్లుగా దున్ని ఆయన శరీరంలో రక్తమంతా దారలయ్యేటట్లుగా చేస్తున్నారు. యేసుక్రీస్తు మౌనముగా ఉన్నాడు. బాగానండి. సరే, ఇది రాష్ట్రపు ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రధాని దగ్గరికి పంపించారు. ఎందుకు? ఈయనలో నాకు ఏ తప్పు ఏ పాపం కనపడట్లేదు. పిలాతు కూడా చెబుతాడు, ఏ పాపం కనిపించట్లేదు. జనాలందరూ ఏం కేకలు వేశారు అనంటే, ఆయనను సిలువేసి చంపండి. హల్లెలూయా. మనం సాదాగా సీదాగా చూస్తే ఆ మాట అనినటువంటి వాళ్ళని చూస్తే, దుర్మార్గులరా మీరు, దుష్టులరా మీరు, యేసయ్యని సిలువేసి చంపుతారా, అరే మీరు అంత దుర్మార్గులు ఉన్నారంటారా మీరు ఇంకొకళ్ళు అని వాళ్ళని తిట్టాలనిపిస్తుంది. వాస్తవానికి వాళ్ళు కరెక్టే పలికారు.
వాస్తవానికి వాళ్ళు నిజమే పలికారు. ఎందుకో తెలుసా? ఆయనని ఆ రోజున వాళ్ళ ద్వారా సిలువ వేయబడకపోతే ఆయన మీద, ఆయన ద్వారా ఆయన పడవలసిన శ్రమలు, ఆ శిక్షలన్నీ మన మీద పడాయి. ఏంటి? వాళ్ళు ఆ రోజున కేకలు వేశారు. ఏమన్నా తెలుసా? వానిని సిలువేయండి, 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 సిలువేయండి అని. యేసయ్య సిలువ శ్రమలకు ఒప్పుకున్నాడు. యేసయ్య సిలువ శ్రమలను భరించాడు, కొరడా దెబ్బలు భరించాడు, ఆయన ఉమ్మివేయబడ్డాడు, భరించాడు. యేసు క్రీస్తు ఇవన్నీ ఎందుకో తెలుసా? నా బిడలైనటువంటి వారు ఒక జనం రాబోతున్నారు, వారి మీదకు ఉమ్మి వేయబడకూడదు, నిందలు వేయబడకూడదు, కొరడా దెబ్బలు పడకూడదు, వాళ్ళ మీద ముళ్ళు కిరీటం పెట్టబడకూడదు, వాళ్ళ మీద శిక్షలు పడకూడదు. వాళ్ళ మీద ఉన్న శిక్ష అంతా నా మీద వేసుకుంటున్నాను. చప్పలు కొడతాం గట్టిగా, నా మీద వేసుకుంటున్నాను. కనుకనే నేను ఈ శిక్షను భరిస్తాను అని ఆయన కొరడా దెబ్బలు భరించాడు, ముళ్ళు కిరీటం భరించాడు, బెత్తం తీసుకొని కొడుతుంటే భరించాడు. చివరాఖరికి సాతాను ఏం చేశాడంటే పిలాతులో జ్వరబడి, ఒరే ఈయన కానీ సిలువ శ్రమలు పడితే, ఈయన కానీ సిలువ వేసేస్తే ఒక జనం, ఒక క్రైస్తవ జనం, ఒక సంఘం స్థాపించబడబోతుంది, ఆ సంఘం అంతా విమోచించబడుతుందని పిలాతులోనికి జ్వరబడి పిలాతుతో జ్ఞానంగా, యుక్తిగా అంట. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఈ పిలాతు యుక్తిగా యేసయ్యని విడిపించాలని ప్రయత్నించాడంట. చెప్పండి, ఏం చేశాడంట? విడిపించాలని ప్రయత్నించాడంట. ఆయన కానీ ఆ రోజు కానీ విడిపించాడు అనుకో, ఆయన కానీ ఆ రోజున కానీ విడిపించాడు అనుకో, ఈ రోజున మనకి అందరికి ఎవ్వరికి రక్షణ ఉండదు. ఈ రోజున సంఘ స్థాపన ఉండేది కాదు, ఈ రోజున సమాధానం ఉండేది కాదు, సంతోషం ఉండేది కాదు, ఆదరణ ఉండేది కాదు, పరలోకపు రాజ్యానికి ప్రవేశం ఉండేది కాదు. యేసు క్రీస్తు యొక్క శ్రమల ద్వారానే మనకందరికీ ప్రశాంతత వచ్చింది. చప్పలు కొడదాం గట్టిగా. ఈ రిలీఫ్ వచ్చింది, ఈ విడుదల వచ్చింది, ఈ గొప్ప భాగ్యము కలిగాను. యుక్తిగా ఆయన ఆలోచన చేశాడంట. ఎవడు? పిలాతు. చెప్పండి, ఏం చేశాడు? యుక్తిగా ఆలోచన చేస్తే జనాలందరూ ఏం చేశారు? మీకు విషయం చెప్పనా? లోకస్తులు వాళ్ళు యుక్తిగా చేసే అన్నీ కూడా దేవునిలోనికి అవి ఒక సంతోషకరంగా మారుతాయి. మొన్న ప్రవీణన్న గారిని చంపారు, ప్రగడాల ప్రవీణన్న గారిని. అది క్రైస్తవ లోకం అంతటికి ఒక మేలుకే. ఆయన చంపింది ఈ రాష్ట్ర వాళ్ళు కాదు. వాస్తవానికి సెంట్రల్ గవర్నమెంటు ఓ భయంకరమైనటువంటి ఆర్ఎస్ఎస్ బృందం కోర్టులో క్రైస్తవం మీద సుప్రీంకోర్టులో ఒక వాయిదా ఉంది. ఈ సనాతన ధర్మం అంతటిని కొట్టివేయాలని ఆయన ఇంచుమించు 2020లోనే ఒకసారి పిటిషన్ వేసాడట. ఆ రోజున వాస్తవానికి మొన్నటి రోజున ఆయన కోర్టులో వాదించాలి. ఆ కోర్టులో వాదించకుండా చేయటానికి ఆయన చంపేశారు. ప్రియ సహోదరి సహోదరా, నేను ఆలోచించాను, ఒకవేళ ఆయన కానీ పోయి వాదించాడు అనుకో, ఇక్కడ చంపబడకుండా పోయి వాదించాడు అనుకో, ఎవరు ఇనేవాళ్ళు కాదు. తర్వాత మళ్ళీ వాయిదాలు వేసేవాళ్ళు అట్లా పోతూ ఉండేది. కానీ ఇక్కడ ఆయన చంపబడటం ద్వారా ఏం జరిగిందంటే ఈ ధర్మాలు, సనాతన ధర్మాలు అంటే ఏందో అందరికీ తెలిసిపోతుంది ఇప్పుడు ఆయన వీడియోల ద్వారా. హల్లెలూయా. సువార్త ప్రబలిపోతుంది. వమ్మో, క్రీస్తులో ఎంతటి శక్తి ఉందా! హల్లెలూయా. యేసు క్రీస్తులో ఎంత ప్రభావం ఉందా! హల్లెలూయా. ఈయన ఎంత గొప్ప పాస్టరా అని ఆశ్చర్యపడిపోతున్నారు. ఇప్పుడు ఆయన వీడియోస్ చూస్తుంటే అందరికి మైండ్ బ్లో అయిపోతుంది. ఆయన ఉపదేశాలు వింటుంటే, ఆయన యొక్క అనేకమైనటువంటి చరిత్రతో కూడినటువంటి వాక్యాలు వింటుంటే అనేక హిందువులు అయ్యో మనం వెంబడిస్తున్నవన్నీ వ్యర్థమే ఇది అని వాటన్నిటిని విడిచిపెట్టుకొని కోట్లుగా యూట్యూబ్లో ఈ ప్రగడాల ప్రవీణ్ ఎవరని కోట్లుగా యూట్యూబే దద్దరెళ్ళిపోతుందంట. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా.
యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే పౌలు గారు, ఆయన ఉంచినటువంటి శ్రమలలో కొన్ని అంట, చెప్పండి ఎన్ని? కొన్ని, అన్నీ కాదు, అన్నీ ఆయనే భరించాడు. రాళ్ల తుప్పల్లో నడిచేది ఇట్లాంటి సాదా సీదాగా సీసీ రోడ్లలోనో సిమెంట్ రోడ్లోనో నడవలేదు, తారు రోడ్లలోనో. ఆయన ముళ్ళ తుప్పల్లోనూ గచ్చ పొదల్లో నడుచుకుంటూ పోయాడట. ఎందుకో తెలుసా? నీకు మార్గాలన్నీ సరళం చేయాలని. ఆమేన్. ఏంటి? నీ తలంపుల ద్వారా నువ్వెక్కడ పిచ్చిదానివి అయిపోతావేనని నీ తలంపుల గురించి పరిశుద్ధపరచడానికి ఆయన తలలో ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడట. నీ చేతులతో కాళ్ళతో చేసిన పాపమునికి ఆయన చేతుల్లో కాళ్ళల్లో మేకులు కొట్టించుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరా, తన ప్రజలు ఒక జనం రాబోతుంది, వారందరికీ జయమునివ్వాలి నేను, హల్లెలూయా, వారందరికీ జయమునివ్వాలి నేను అని యేసయ్య, నేను ఈ సందేశాన్ని 1 గంట ముందే నేను ప్రిపేర్ అయ్యా. రాత్రి నుంచి 2-3 వాక్యాలు ప్రిపేర్ అయ్యాను, కానీ ఏది మైండ్కి అంతగా ఎక్కల. దేవుడు తిన్నగా మనస్సులో బోధింపజేస్తున్నాడు నాకు. ఆమేన్, హల్లెలూయా. సంఘానికి చెప్పు అని. ఆయన పడిన శ్రమల ద్వారా తన సంఘమైన మనకి జయమును అనుగ్రహించుచున్న దేవునికి. అంతేనా? దిమ్మొక్కల్లాగా ఉన్నారు. గట్టిగా చెప్పు స్తోత్రం అని. స్తోత్రం. ఆడ రోషంగా రాశాడు పౌలు గారు. ఏమని రాశాడు తెలుసా? ఆయన మూలముగా, క్రీస్తు మూలముగా మనకు జయమును అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం. ఇది డిమ్ముగా కాదు, రోషంగా చెప్పాలి, స్తోత్రం అని. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. నా ప్రజలు ఒక జనం రాబోతున్నారు, నన్ను నమ్ముకొని బాప్తిసం పొంది ఒక సంఘంగా కట్టబడతారు, వాళ్ళకి నేను జయం ఇవ్వాలంటే ఇప్పుడు అక్కడ యుక్తిగా పిలాతులో జ్వరబడి ఆయన్ని విడిపించాలనుకున్నాడంట. ఆయన కానీ ఆ రోజు కానీ విడిపించినట్లయితే, శిలువ శ్రమలకి శిలువ శిక్షగా ఆయన కానీ అప్పగించకుండా తప్పించేసినట్లయితే ఈ రోజున పరిస్థితులు అసలు సంఘమే స్థాపించబడేది కాదు, క్రైస్తవ అనే పదమే వినపడేది కాదు. ఇక రోమా సామ్రాజ్యం తర్వాత యూదులు ఆ ముస్లిమ్స్ ఇంకా అదే ఉంటుంది. మనమంతా ఇక అన్ని జనుల్లాగా ఇక బొట్లు పెట్టుకొని పిలకలు పెంచుకొని తిరుగులాడుతూ ఉండేవాళ్ళమే. రక్షణ ఉండేది కాదు, మారు మనసు ఉండేది కాదు. ఇక మనం ఎవరు ఇక పెంటయ్య దెబ్బమ్మ ఇక ఆళ్ళలాగే ఉండేవాళ్ళం తప్ప ఏ కోశాన మనకి ఓ పరిపూర్ణమైన రక్షణ వచ్చేది కాదు. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. ఆయన శ్రమల ద్వారా, చెప్పండి, ఆయన శ్రమల ద్వారా మనకి జయమును అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన ఆ పిలాతు దగ్గర జనాలందరూ అరిశారట. ఏమని అరిశారు? సిలువేయాలి. ఎందుకంటే వాళ్ళందరికీ కోరుకున్నారు, సిలువేస్తేనే మా బ్రతుకులు బాగుంటాయి. వాళ్ళకి తెలియదు ఆ విషయం, వాళ్ళకి తెలియదు, తెలియకనే అరిచారు, వాళ్ళకి తెలియకనే అరిచారు. కానీ ఈ రోజుగా అది మేలుగా మార్చబడింది. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈయన్ని చంపేయాలి, మాకు అడ్డంగా ఉన్నాడు, మా ధర్మాలకు అడ్డంగా ఉన్నారు యేసు ప్రభు అని అనుకున్నారు. కానీ ఆయన చంపుడు ద్వారా మొత్తానికే ఒక మేలుకరంగా మారింది. ఆమేన్. ప్రవీణ్ అన్న గారిని చంపడం ద్వారా అది మేలుకే మారింది. ఆయన బతికుంటే ఒక 4 మూలలు ఏదైనా సువార్త కొట్టాలకు వెళ్ళేవాడేమో. కానీ ఇప్పుడు కొన్ని కోట్ల మంది ప్రపంచంలో అన్ని జాతులు, అన్ని భాషలు మాట్లాడేవాళ్ళు ఆయన గురించి ఈ రోజున ఎవరి దైవజనుడు క్రీస్తు కోసం ఇంత త్యాగం చేసాడని కొన్ని కోట్ల మంది విని చూసి రక్షించబడుతున్నారట. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఆయన బ్రతుకుంటే అంతమందికి సువార్త చెప్పేవాడు కాదు. అసలు మీకు విషయం తెలిసి, నేను కూడా ఆయన అంటే ఎవరో తెలియదు నాకు. ఆయన వీడియోలు చూడాల నేను ఏ రోజు కూడా, మనం చనిపోయినంత వరకు కూడా ఏ రోజు చూడాల.
ఆయన ఎప్పుడైతే చనిపోయాడని తెలిసిందో 2 రాత్రులు నిద్రపోలేదండి. నాకు తెలియనటువంటి భయంకరంగా 2 రాత్రులు నిద్రపోలా. అన్నం తింటున్నాను కానీ తింటున్నట్టుగా అనిపించలా. ఎందుకనంటే ఆయన పరిశుద్ధాత్మతో నిండుకొని చనిపోయాడు కనుక. ఏంటి, పరిశుద్ధాత్ముడు తన ప్రజలందరిలో ఒక గొప్ప ఆవేదన కలుగజేశాడు. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. ఏంటి, యేసుక్రీస్తు సిలువను గురించి వాళ్ళందరూ కూడా నిజంగా ఒప్పుకున్నారు. అయ్యా సిలువేయండి బాబా, సిలువేయండి బాబా, సిలువేయండి. యేసు ప్రభు అంటాడు, రే పైన నుండి నీకు అధికారం ఇవ్వకుంటే నువ్వెలా నా మీద చిన్న గీత కూడా పెట్టలేవురా? ఆయనే నీకు అధికారం ఇచ్చాడు. నేను ఈ భూమి మీదకి వచ్చిందే ఈ విధమైన శ్రమలు పడి, ఈ విధమైన బాధలు పడి, ఇలాగ స్మృతి పొంది మరలా పునరుత్థానుడై లేవాలి, నేను ఒక దేవునిగా ప్రపంచానికి కనపరచబడాలి. ఈ చిన్న యుక్తి ద్వారా సాతాను ఎన్నో ప్రణాళికలు ఆపాలని ప్లాన్ చేశాడు. కానీ ఏంటి, జనులందరూ కూడా గోల చేసి ఆయనకి సిలువ వేయించారట. దేవునికి స్తోత్రం. ఆయన సిలువను మోసుకుంటా వెళుతున్నాడు. ఏంటి, ఆయన సిలువ మోస్తున్న వేళలో ఒక్క మాట కూడా మాట్లాడట్లా. ఎందుకో తెలుసా? ఆయన కానీ ఆ రోజున రే ఎందుకు కొడుతున్నారా కొరడాలతో అని కానీ అని ఉంటే క్రైస్తవ లోకంలో ఏమైందో తెలుసా? విధేయత వచ్చేది కాదు. క్రైస్తవ లోకంలో విధేయత వచ్చేది కాదు. అందుకని ఆయన నోరు తెరవలేదు. ఎంతగా తగ్గించుకున్నాడంటే అంతగా తగ్గించుకున్నాడు. ఎందుకో తెలుసా? నా ప్రజలలో ఒక గొప్ప భావం, విధేయత భావం పుట్టాలి అని. హల్లెలూయా. ఈ రోజున క్రైస్తవుల్లోనే సమర్పణ కలిగిన వాళ్ళు ఉంటారు. మ్యారేజ్ చేసుకోకుండా స్త్రీలు కానీ సిస్టర్స్ కానీ చాలామంది ఆర్సిఎం చర్చిలో, హొసన్నా మినిస్ట్రీస్లో, టీపీఎంలో, అనేక చర్చిస్లో సమర్పించుకున్న వాళ్ళే ఉంటారు. కారణం ఏంటి తెలుసా? ఎందుకో తెలుసా? ఆయన ఆ రోజున సమర్పించుకున్నాడు గనుకనే ఆ సమర్పణ తన ప్రజలందరిలోనికి వచ్చింది. ఈ రోజున యేసుక్రీస్తు మూలముగా మనకందరికీ జయమును అనుగ్రహిస్తున్నాడు. నువ్వు శ్రమలు పడుతున్నావా, బాధలు పడుతున్నావా, కన్నీళ్లు విడుస్తున్నావా? నా ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా నీకు జయము కలుగునుగాక. కొట్టు చప్పట్లు. నా దేవుడు నీకు జయమే ఇస్తాడు, అపజయం ఇవ్వడు, జయమే ఇస్తాడు. ఏ శ్రమలు పడుతున్నావో, కుటుంబంలో ఏ శ్రమలు పడుతున్నావో, ఏ వ్యాపారాలలో, ఏ ఆఫీసులో ఇబ్బందులు పడుతూ ఏడుస్తున్నావో, జయమును అనుగ్రహిస్తున్నాడు. ఆమేన్. ఆయన పడిన పాటలలో ద్వారా మనందరికి జయమే. ఆమేన్ చెప్పండి గట్టిగా. మనకి జయమే అనండి గట్టిగా. మనకి జయమే. ఆమేన్. హల్లెలూయా. సెకండ్ వన్, రెండో మాట మనం గుర్తు చేసుకుందాం. ఫస్ట్ మాట, ఆయన శిలువ శ్రమల ద్వారా మనకి జయమునిచ్చెను. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువుతారు. మొన్న మధ్య కూడా మనం ఈ పాయింట్ ధ్యానం చేసుకుందాం. మరలా ఈ మెసేజ్లో వచ్చింది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన, ఈ బాగా గుర్తుపెట్టుకోండి, విధి రూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేసి మధ్య గోడను పడగొట్టి మనందరినీ ఏకము చేసాడట. చప్పలు కొడదామా గట్టిగా. మనందరినీ ఏకము చేసేను. రెండోది, ధర్మశాస్త్రాలన్నిటిని కొట్టివేసి మన మీద విధి రూపకమైన
మన మీద విధి రూపకమైన శిక్షను కొట్టివేసి మనకు జయమును అనుగ్రహించుచున్నాడు. ఆమేన్. విధి రూపకమైన కొంతమంది, అరే నా విధి బాగాలేదు, తర్వాత నా నా రాత బాగాలేదు. రాతే కదా అనేది, రాత బాగాలేదురా నాది, నా రాత ఇలా తగలడింది, నా రాత వల్ల ఇట్లాగ అయిపోయాను, నేను ఇట్లా చేతిలో కూరుకుపోయాను, నా రాత ఇలాగ అయిపోయింది అని తాము పడినటువంటి అనేక శాపభరితమైన అనుభవాలలో మనిషి కూరుకుపోయి నా రాత, నా విధి పాడైపోయింది, నాది ఇంతే అని చాలామంది కుమిలిపోయి ఏడుస్తూ ఉంటారని. విధి రూపకమైన నీవు ఏ విధమైనటువంటి శిక్ష లోనయ్యి నీ స్వయంకృత అపరాధముల వలన నువ్వు ఏ విధమైనటువంటి పాపములు, ఏ విధమైన శాపములు మోస్తూ ఉన్నావో, నిశ్చయముగా ఆయన శిలువ శ్రమల ద్వారా, ఆయన మరణము ద్వారా, ఆయన యొక్క శరీరము ద్వారా ఏం చేశాడంటే మన మీద విధి రూపకముగా రాయబడినటువంటి ఆ శిక్షను కొట్టివేసి ఆయన మధ్య గోడను పడగొట్టాడంట. చప్పలు కొట్టి గట్టిగా, మధ్య గోడను పడగొట్టి మనందరినీ ఏకం చేశాడు. ఆమేన్. దగ్గరికి ఎవరినైనా రాణించుకుంటారండి క్రైస్తవులు దేవుడి దగ్గరికి. ఏంటి, పాదాల కింద ఉన్న వాళ్ళు లేరు, భుజం కాడ ఉన్న వాళ్ళు లేరు, ఎత్తి మీద ఉన్న వాళ్ళు లేరు. వాళ్ళ దగ్గర ఎవరినైనా రాణించుకుంటారండి. ఎందుకనంటే వాళ్ళ దగ్గర ఏ భేదము లేదు. ఆ కులమని, ఈ కులమని, ఆ మతమని, ఈ మతం. యేసు క్రీస్తుకి ఏ మతాలు లేవు. హల్లెలూయా. ఆయన అందరినీ ఏకము చేశాడంట. చెప్పండి, ఏం చేశాడు? అందరిని ఏకం చేశాడు. పెద్ద కులవని, చిన్న కులవని, లో కులవని, ఆ కులవని, ఈ కులవని, ఏంటి కుల ప్రస్తావనే లేదు. ఈ రోజున కులం కాడ, మతం కాడ కొట్టుకు చచ్చిపోతున్నారు. కులము మీరు మమ్మల్ని తాటెగ్గట్టి ఏంటి చేతిగా చీపురిచ్చి ఇలాగ అంటరాని వాళ్ళమని నీళ్లు దోషిట్లో పోసి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ఇదిగో మమ్మలను ఈ క్రైస్తవ లోకం మమ్మల్ని చేర్చుకున్నారు, మాకు విలువనిచ్చారు. హల్లెలూయా. మనల్ని అందరూ ఏం చేశాడంటే యేసయ్య ఏకం చేశాడు. ఏకం అంటే ఇది ఏంటి? క్రీస్తు శరీరం అనేటువంటి సంఘముగా దేవుడు మనల్ని ఏకం చేశాడట. హల్లెలూయా. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరా, ఎక్కడా లేదు ఇటువంటి చక్కటి ఐక్యత, ఏక భావం, ఏక బంధం. ఒకటే ఫ్యామిలీగా, ఒకటే కుటుంబంగా, ఒకటే బంధముగా మన మీద విధి రూపకమైనటువంటి నీ ధర్మాల ద్వారా, నువ్వు చేస్తున్నటువంటి క్రియల ద్వారా, వీటన్నిటి ద్వారా నీ మీదకి ఒక శిక్ష వచ్చి పడింది. ఆ శిక్షను ఏం చేసిందంటే యేసయ్య తన చేతిలో మేకు కొట్టించుకొని ఆ మేకు రంధ్రపు చెయ్యి ద్వారా రక్తం కారుతుంటే నీ మీద విధి రూపకముగా రాయబడినటువంటి ఆ శిక్ష పత్రాన్ని యేసయ్య కొట్టివేశాడట. దేవునికి స్తోత్రం. నీకు ఒక చక్కటి విడుదలనిచ్చాడు. నీ మీద ఏ శిక్షా విధియో లేదు. క్రీస్తు యేసు నందున్న వారికి, చెప్పండి, క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అందుకనే బాప్తిజం పొందాలి, అందుకనే సంఘ సహవాసంలో చేర్చబడాలి, అందుకని క్రీస్తు శరీరములో రక్తములో పాలివారముగా మనం మార్చబడాలి. అప్పుడే మనమందరము క్రీస్తు యొక్క రక్తము ద్వారా కడగబడిన వాళ్ళం అవుతాము. ఆమేన్. మనకు జయమును అనుగ్రహించుచున్న దేవునికి చెప్పు గట్టిగా స్తోత్రం. రోషంగా చెప్పాలి స్తోత్రం అని. ఎందుకు స్తోత్రం? నీ మీద శిక్షను కొట్టివేసినందుకు. చెప్పండి, దేనికి?
నీ మీద ఒక శిక్ష మోపబడి ఉంది. అదే శిక్ష తెలుసా? పాపమునకు జీతం మరణం. ఆ మరణమునకు జీతం ఏంటి తెలుసా? నిత్య నరక పాశం. దాని నుండి కొట్టివేసాడు నిన్ను. దానిలో పడిపోకుండా భూమి మీదే నీ కర్మ, నీ యొక్క జన్మ, నీ ద్వారా కలిగినటువంటి కర్మ ద్వారా శాపము, జన్మ ద్వారా శాప పాపములన్నిటినీ కొట్టివేసి మనలందరినీ ఏకంగా, ఉభయులుగా, ఏకులుగా, మనలందరిని ఒక సహవాసులుగా, ఒక కుటుంబీకులుగా మనలందరిని మార్చాడు. ఈ రోజున ప్రియ సహోదరి సోదరా, ఈ కార్యం ఎవరైనా చేశారా? నీ తండ్రి చేశాడా? నీ తల్లి చేసిందా? ఎవరు చేశారు? నీ స్నేహితుడు చేశాడా? నీ మీద విధి రూపకముగా రాయబడినటువంటి శిక్షని ఎవరు కొట్టివేశారు? ఒకసారి ఆలోచించండి. నువ్వు ఈ రోజున బాధల్లో బాధపడుతుంటేనే ఎవరు నేను ఆదరించేవాళ్ళు ఉండరు. నీ రక్త సంబంధికులే. వండితే బస్తా బియ్యానికి ఉన్నారు నీ రక్త సంబంధికులు అందరూ. కానీ నువ్వు నిందల్లో, నువ్వు బాధల్లో, లేకపోతే ఎవరన్నా నిన్ను పట్టుకొని నిన్ను శిక్షించినప్పుడు నిన్ను విడిపించడానికి ఎవరు రారు. విడిపించిన ప్రియ సహోదరి సోదరా, పాప నియమములలో నుండి ఎవ్వడు నిన్ను క్షమించలేడు. ఒకవేళ నువ్వు దొంగతనమో చేసావు, వ్యభిచారమో చేసావు, నరహత్య చేసావు, పోలీసులు తీసుకెళ్ళి నిన్ను శిక్షించారు, దానిలోంచి బెయిల్ మీద ఎట్టోగాడు తీసుకొస్తారు. కానీ నువ్వు చేసిన పాపానికి ఎవడు నిన్ను ఆ పాపం నుంచి విడిపిస్తాడు? అందుకే పౌలు గారు రోమపత్రికలో రాస్తున్నాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనైనటువంటి నా శరీరముని ఎవరు విడిపిస్తారు? చూడండి ఏమంటున్నాడు, ఇట్టి మరణమునకు లోనైనటువంటి నా శరీరమును ఎవరు విడిపిస్తారు అంటున్నాడు. కనుక ప్రియ సహోదరి సోదరా, మన మీద రాయబడినటువంటి శిక్ష, చెప్పండి, మన మీద రాయబడినటువంటి శిక్షను ఆయన కొట్టివేసేను. హల్లెలూయా. మార్కు సువార్త 16:16 చూడండి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి చదవాలి. మార్కు సువార్త 16:16. ఇదే ఆడుండేది ఏముంటుందంటే, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. అది బాప్తిస్మం పొందినటువంటి వారులారా బాగైనండి. బాప్తిస్మం పొందితే మాతో పాటు మీకు జయమును అనుగ్రహిస్తాడు ఆయన. చప్పలు కొట్టి గట్టిగా, మాతో పాటు మీకు శిక్షను కొట్టివేస్తాడు. మనల్ని పాప శిక్ష నుంచి విడిపిస్తాడు, మనల్ని శాప శిక్ష నుంచి విడిపిస్తాడు, తర్వాత నరకాగ్ని అనే శిక్ష నుంచి విడిపిస్తాడు. ఒకవేళ నువ్వు కులం మతం అనబడుతున్నటువంటి లోకంలో మతాలు, కులాలు ఎంచుకొని ఉన్నటువంటి జనాల్లో నుంచి అయ్యో బాప్తిస్మం పొందితే వాళ్ళు వెలేస్తారని భయపడుతున్నావేమో. వాళ్ళు వెలేస్తే వాళ్ళ పరిస్థితుల్లోంచి వెలేస్తారేమో. కానీ యేసయ్య నిన్ను ఎన్నిట్లో నుంచి తప్పిస్తాడో ఒకసారి ఆలోచించు. ఈ రోజున చాలామంది కులానికి భయపడి, మతానికి భయపడి, వర్గస్తులకు భయపడిపోయి క్రీస్తుని నమ్మక, క్రీస్తుని విశ్వసించక, బాప్తిస్మం పొందక వారు శిక్షలో వాళ్ళు పడిపోతున్నారు. 16 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కొక్కరు కూడా బాప్తిస్మం పొందుకొని ప్రభు రాకడకు, రాజ్యానికి సిద్ధపడాలి. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. కనుక నీ మీద ఏ శిక్ష విధించబడింది, నీవు ఏ పాపము ద్వారా, ఏ విధమైనటువంటి శాపము ద్వారా అనర్చబడుతూ వేధించబడుతున్నావో ఒకసారి ఆలోచించండి. నీ మీద విధి రూపకముగా, నీ రాతపూర్వకంగా, నీ జన్మపూర్వకంగా, నీ కర్మపూర్వకంగా నేను చుట్టుకొనినటువంటి ఆ బాధలు, సమస్యలు, ఆ కన్నీళ్ళు, ఆ విధమైన శిక్ష, వాటి అన్నిటిలో నుంచి ఎవడు నిన్ను విడిపించగలడు? ఒకసారి ఆలోచించండి. ఎవరు నిన్ను విడిపించలేరు, ఎవరు నిన్ను క్షమించలేరు, ఎవరు నీ పాపమును కడిగివేయలేరు.
యేసుక్రీస్తు కారుతున్నటువంటి రక్తపు చేతితో తన శరీరముతో నీ మీద మోపబడినటువంటి శిక్షను కొట్టివేశాడు. ఆమేన్. హల్లెలూయా. బెత్షెబా దావీదు కోరుకొని తీసుకొచ్చి ఆ పాపాన్ని కప్పెట్టుకోవడానికి దావీదు ఎన్నో శత ప్రయత్నాలు చేశాడు. ఈ పాపం చేసింది కాకుండా నరహత్య కూడా చేయించాడు. ఎలా చేయించాడంటే, ఆ రాత్రి బాగా భోజనం పెట్టాడు, ద్రాక్షరసం ఇచ్చాడు, ఆనందపరిచాడట. ఉదయం కాళ్ళే వేకుని, రే బాయ్ నువ్వు వెళ్ళి ఆడ సైన్యాధిపతికి ఇదిగో ఈ స్లిప్ ఇచ్చానా అని పంపించాడు. ఈ స్లిప్ ఇచ్చేయి ఆ సైన్యాధిపతి. కానీ దీనిలో ఏమి రాసింది తెలుసా? ఈ స్లిప్ తీసుకొస్తున్నటువంటి వీడినే యుద్ధం మోపుగా జరుగుతున్న ప్రాంతాలు పెట్టి చంపించేసేయచ్చు. చెప్పండి ఏం చెప్పాడు? ఈ స్లిప్లో ఏమి రాసింది? ఆడి చేతిలోనే ఉంది. ఏంటి సాతాను కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మనిషి చేతిలోనే పెట్టాడు పాపం. పెట్టి ఆ పాపములో చిన్న స్లిప్ రాసి అటు దేవునికి మనిషినికి కొన్ని వాటికి దూరం చేసి వాటి ద్వారా హతమార్చబడేటట్లుగా చేస్తున్నాడు. తీసుకెళ్ళి స్లిప్ ఇస్తే, ఒరే నువ్వు స్లిప్ చదివా? నాకేమొచ్చాయండి, రాజుగారు ఇచ్చాడు, నేను తెరవని కూడా తెరవలో నీకే ఇచ్చాను. సరే అయిపోయింది, నీ చాప్టర్ క్లోజు, పలానా చోట యుద్ధం జరుగుతున్నాడు కదా అని పంపిస్తాడు. మోపుగా ఇజ్రాయిల్ సైన్యం భయంకరంగా చిత్తుగా చంపబడుతున్న ప్లేసులో పెట్టాడు. ఒక్కసారిగా చంపించేశాడు. ఎందుకు మాట చెబుతున్నానంటే, విధి రూపకమైన శిక్షను ఆ విధమైనటువంటి శిక్షను ఆ విధమైనటువంటి దావీదు ద్వారా అతని మీద పడింది. దావీదు అతను యొక్క పాపమును అతని ద్వారా కలిగిన మరణ శిక్ష ఆయన మీద పడింది, దావీదు మీద. ఈరోజు నేను ఎందుకు చెబుతున్నానంటే, మన మీద ఏ శిక్ష ఏ విధమైనది మోపబడుతున్నాయో అవి మనకు తెలియదు. కానీ వాటి ద్వారా శాపం వస్తుంది, వాటి ద్వారా మన జీవితంలో అనేక బాధలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, నెమ్మది ఉండదు, సుఖం ఉండదు, సంతోషం ఉండదు, కుటుంబంలోనే ఉంటాం, ఏ ఆదరణ ఉండదు. భయంకరంగా ఈ లోకంలో ఉన్నంతకాలం వేధించబడతానే ఉంటాం. తర్వాత కన్ను మూసినాక తిన్న నరకాగ్నికి వెళతారు. చూడండి, భూమి మీద శిక్ష కొట్టివేయబడలేదు, పరలోకంలో శిక్ష కొట్టివేయబడలేదు. అందుకనే యేసుక్రీస్తుని విశ్వసించండి, ఆయన మూలముగా. హల్లెలూయా. చెప్పండి, ఎవరి మూలముగా? ఆయన క్రీస్తు మూలముగా మనకు జయమును అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఏ జయం ఇది? విధి రూపకమైన శిక్షను కొట్టివేసాడు. విధి రూపకమైన జయము. కొట్టు చప్పట్లు గట్టిగా. విధి రూపకమైన జయము దేవుడు కలుగజేశాడు. ఎవడు కొట్టివేయలేదు, ఆయనే కొట్టివేశాడు. ఆమేన్. హల్లెలూయా. అసలు ఈ మాటలు చదువుతున్నప్పుడు నా మనసు ఉరకలు తీసిందనమాట. దేవుడు వాస్తవం అండి. మనం ఏ శిక్షలు పడాల్సిన వాళ్ళమో ఈ రోజున అసలు ఉండాల్సిన వాళ్ళం కాదు. మనం ఏ భయంకరమైనటువంటి వ్యాధంలో, ఏ విధమైన శత్రు శేషములో, లేకపోతే భయంకరమైనటువంటి సాతాను ఉత్సుల్లో పడిపోయి ఎలాగ పతనం అయిపోయి ఉండేవాళ్ళమో, కానీ దేవుని ఆయన మరణము ద్వారా మన మీద మోపబడిన విధి రూపకమైన శిక్ష ఆయన చేతితో, ఆయన రక్తపు శరీరముతో తుడిచివేసేసాడట. కనుక నమ్మి బాప్తిస్మం పొందండి, ఏ శిక్షా విధి ఉండదు. ఆమేన్. పూర్ణ మనసుతో యేసయ్యను విశ్వసించండి, నమ్మండి, యేసయ్య దగ్గరికి రండి, తప్పక మీ మీద ఏ శిక్షా విధి ఉండదు. మూడో మాట మనం ధ్యానం చేసుకుందాం. రోమపత్రిక 16:20 యేసయ్య శిలువ ద్వారా సాతానును తన కాళ్ళ కింద, మన కాళ్ళ కింద చితకద్రొక్కించేశాడట. చెప్పండి, ఏం చేశాడు? చదువుతారు. రోమపత్రిక 16:20 సమాధానకర్తయగు దేవుడు
సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా, అంటే తమిళ భాష, వెంటనే చితక త్రొక్కిస్తాడు. వెంటనే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృప మనకు తోడయుండునుగాక. ఆమేన్. అక్కడ ఈ మాట పెట్టుకోవాలన్నమాట. ఏంటి? సాతానుని మీ కాళ్ళ కింద చితక ద్రొక్కించును, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మూలముగా మనకు జయము కలుగునుగాక. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో సులువుగా చిక్కులు పెట్టు పాపము దేని ద్వారా వస్తుందంటే, బాగానండి, ఆది ఘట్ట సర్పం అవ్వని మోసపరిచినటువంటి దురాత్మ ఒక సర్ప రూపకముగా ప్రపంచంలో ప్రతి ఒక్కరి దగ్గర విలయ తాండమాడుతుందంట. సాతాను యుక్తిపర్రాలు, సాతాను కుయుక్తిగా నడుస్తుంది. యేసయ్య ఏం చేసేది తెలుసా? తన సిలువలో, ఆయన గురించిన ప్రవచనం ఏం రాయబడింది తెలుసా? తన సిలువలో కాళ్ళలో కొడుతున్న మ్రేకుల ద్వారా కాళ్ళ క్రింద వాడి తలను చితక ద్రొక్కేసాడంట. చప్పలు కొట్టడు గట్టిగా. వాడి తలను చితక ద్రొక్కేసాడు. వాడికి ఆలోచన లేదు, వాడి తలను చితక ద్రొక్కాడు. ఆమేన్. అందుకని 91వ కీర్తనలో రాస్తాడు, మీరు తేళ్లను నాగుపాములు త్రొక్కేదరు. చెప్పండి, ఏం చేస్తారంట? త్రేళ్లను, నాగుపాములను, విష జంతువులన్నిటినీ కాలుతో తొక్కి వేస్తారు మీరు. కారణం ఏంటి తెలుసా? ఆల్రెడీ మన ప్రభు తన శిలువ మరణము ద్వారా మనందరికీ జయమునిచ్చేసాడు. ఆయన సాతాన్ని తొక్కి వేసేసాడు. ఏంటి? తన కాళ్ళ మీద మేకులు కొడుతుంటే ఆ కాళ్ళ క్రింద సాతాను, ప్రపంచంలో ఉన్నటువంటి సాతాను యుక్తిని, సాతాను కుయుక్తిని, వాడి బలాన్ని త్రొక్కి పడేసాడట. తొక్కివేసి నీకు నీ దగ్గర వాడి యొక్క కుతంత్రాలు, వాడి ఆలోచనలు ఏమి పని చేయకుండా చేసేసాడట. ఈరోజున మన దేవాతి దేవుడు ఎంతటి గొప్ప కార్యం చేశాడు తెలుసా? శిలువ శ్రమల ద్వారా, శిలువ యాగం ద్వారా ఎంతటి గొప్ప మేలు చేశాడు తెలుసా? మానవ జాతికి ఎంతటి ఉన్నతమైన కార్యం చేశాడు తెలుసా? ప్రియ సహోదరి సహోదరా, ఆయన శ్రమల, ఆయన శిలువ మరణము ద్వారా సాతానుని మీ కాళ్ళ కింద చితక ద్రొక్కించునుగాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలండి, హల్లెలూయా. అపవాదిని, సాతానుని ఎదురించండి, దేవునికి లోబడి ఉండాలి. చెప్పండి, ఏం చేయాలంట? సాతానుని ఎదిరించాలి. ప్రియ సహోదరి సహోదరా, ఇందాక చెప్పినట్లుగా హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో యుక్తిగా, కుయుక్తిగా, సులువుగా చిక్కులు పెడుతుంది. అది ఆ పాపములలో మనిషిని పడవేసి, ఆ పాపముల ద్వారా మనిషిని భయంకరమైనటువంటి శపించబడిన జీవితానికి తీసుకెళ్తుంది. అవన్నీ లేకుండగా యేసయ్య ఏం చేశాడంటే దాన్ని చితక ద్రొక్కాడు. చితక ద్రొక్కి వాడికి కొంచెం ప్రభావాలు ఉంటాయి. ఆ ప్రభావాలను కూడా మన ద్వారా ఏం చేస్తున్నాడో తెలుసా? మొదటగా ఆయన చితక ద్రొక్కాడు, ఇప్పుడు మన ద్వారా కూడా తొక్కింపజేస్తున్నాడు. దేవునికి స్తోత్ర. వాడి ప్రభావం తొక్కి పట్టుకో. ఆమేన్. మోషే చేతి కర్ర పడేసాడు, అది పెద్ద సర్పమైంది. చెప్పండి, ఏమైంది? మోషే చేతిలో కర్ర ఉంటే ఆ కర్ర ఆడబడేసి అది పెద్ద సర్పమైంది. మోషే అది అంతే మెలకలు తిరుగుతుందిలే కానీ నువ్వు భయపడగాక, దాన్ని తోక పట్టుకో అన్నాడు. చెప్పండి, ఏమన్నాడు? దాన్ని తోక పట్టుకో అన్నాడు. వెంటనే దాన్ని తోక పట్టుకొని కర్ర అయిపోయింది. అంటే అదేమీ లేదురా, అది వచ్చి మెలకలు ఆడుతూ ఉంటుంది. నీ దగ్గరకు వచ్చి నువ్వు దాని కుయుక్తులన్నీ గుర్తుపట్టాలి. హల్లెలూయా. పాపం కానీ మోసం కానీ నిన్ను నీ దగ్గరికి వచ్చి మెలకలు తిరుగుతూ ఉంటుంది. నువ్వు కూడా మెలకలు తిరగకూడదు. దాన్ని ఏం చేయాలంటే తోకబడికి తీసి ఇసిరి కొట్టాల. మన సుధా దానిలో పర్ఫెక్ట్. హల్లెలూయా. పాముల్ని ఎంతో పెద్ద పాముల్ని దుమ్ము లేపెత్తాడు అంతే. వాడి ప్రభావం అంతటిని తొక్కిపడేస్తాడు. ఈ ప్రాంతంలో మందిరం ఏర్పడటానికి
ఏంటి వాడి ప్రభావం అంతటినీ కాల్చిపడేసి వేస్తున్నాములో. ఎంత పెద్ద పెద్దవి కాల్చేసావంటే అంత పెద్ద పెద్దవి కాల్చేసావు. హల్లెలూయా. ఆడ ఆరాధన జరిపిస్తుంటే ఏడు అందరూ చెప్పేవాళ్ళు, పాస్టర్ గారు నీకు ఎక్కడ దొరకలేదా, పెద్ద పెద్ద పాములు తిరుగుతున్నాయి ఇక్కడ అంటే మన ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు కదా భయపడిపోయి. ఏంటి మేము అప్పుడే వచ్చి బాక్సులు దించుకొని పెడుతుంటే ఇప్పుడే పెద్ద పాము పోయిందండి ఇటు మీ రూమ్ పక్క నుంచి, జాగ్రత్త అండి. జాగ్రత్తలే గీగర్త లేదు. ఏంటి ఆ సాతాను గారిని ఎప్పుడో నా యేసయ్య తొక్కేసేసాడు. ఆమేన్. నేను కోవిలకుంటలో ఓ భయంకరమైన కొండశిలువ పక్కన ఒక గంట సేపు పనుకొని నిద్రపోయా. నిద్రపోలేదులే, గంట సేపు పనుకున్నా. అద్భుత సాక్షి ఉన్నది. కొండశిలువ పక్కన ఇంచుమించు 10 అడుగుల పామును ఇంత లావు ఉంటుంది, ఇంత లావు. ఏంటి ఎండాకాలం డోర్ తీసాను, ఏంటి ప్రార్థన చేసుకుని అలాగనే కింద పనుకొని ఉన్నాను. ఇక మన ఏంటి చర్చికి ముందుగానే పప్పుల మిల్లు ఉంది కోవిలకుంటలో, చర్చి ముందుగానే. ఏంటి ఆ రూమ్ పక్కనగా వచ్చింది. అది వచ్చేసి తిన్నగా అది కూడా పప్పులు తిని మాత్తుగా వచ్చి నా పక్కనే పనుకుంది. పనుకోవటం ఏంటి నేను కూడా ఇట్లా చేసి పనుకుంటే దాని పొట్ట మీద నా చేయట తగిలింది. మెత్తగా ఉంది, నాకేం అనిపించలేదు. ఒక అన్న ప్రసాద్ ఎల్డింగ్ చేస్తాడు, ప్రసాద్ అని, ఆయన టీ పట్టుకొని వచ్చాడు. అన్న టీ తాగండి. నిద్ర లేపితే లేచి అట్లా కూర్చున్న మంచం మీద. ఆయన కాళ్ళ సందులను చూస్తే అది ఇలాగా స్టార్ట్ అయింది, ఇంతలా ఉంది. బాత్రూంలో తలకాయ పెడితే బయట గుమ్మం దాకా తోకుంది. ఆ రూమ్ ఇంచుమించు 12 అడుగుల రూము. ఇంచుమించు గంట సేపు పనుకున్న. గంట అని నాకు టైం ఎట్లా తెలిసిందంటే, నేను కింద పనుకున్నప్పుడు ఆయన వాష్రూమ్కి వెళ్ళి ఆ రూట్లో వచ్చి బాగున్నామని పలకరీయడానికి వచ్చాడు. వచ్చి బ్రదర్కి జ్వరం వచ్చిందన్న పాల ప్యాకెట్ తెచ్చి టీ పెట్టవా అని అడిగాను. అప్పుడు కరెక్ట్గా 6:30 అట్టుకుంటా ఆయన బజార్కి వెళ్ళి సైకిల్ వేసుకొని పోయి పాల ప్యాకెట్ తెచ్చి టీ పెట్టి నా కాడ తెచ్చేసరికి ఇంచుమించు 30 గంట అయింది. అంతసేపు వరకు దాని పక్కనే పనుకొని ఉన్నా. ఏంటి అద్భుత సాక్ష్యం. ఏడు పనుకొని ఉన్నాను. ఆయన కాళ్ళ సందం చూస్తే అది మెలకు వచ్చి దానికి కూడా తిన్నగా లోపలికి వెళ్తుంది బాత్రూంలోకి. ఆ లెటన్ షింక్ మీద సొట్టేసుకుని కూర్చుంది. నేను నెక్స్ట్ కార్యం ఏంటంటే టీ తాగి బాత్రూమ్కి వెళ్తా. నా నెక్స్ట్ కార్యక్రమం ఏంటంటే ప్రతిరోజు టీ తాగేసి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి విజిటింగ్కో కోటానికి వెళ్తాను. ఆ రోజున ఇద్దరు తుర్రమని పారిపోయాం బయటికి. పారిపోతే ఆయన పోయి పాములు పట్టుకొచ్చినప్పుడు నేను తలుపేసి గట్టి పెట్టా. అది పోయి లెటన్ షింక్ మీద అలాగా ఆడుతుంది, పడిగి ఇంతలా విప్పి ఆయన్ని మన అన్నోళ్ళు లాంటి వాళ్ళని పిలుచుకొస్తే ఇక్కడి నుంచి ఇటు దాకా పీకింది. ఆయన్ని ఇక్కడి నుంచి ఈ కండంతా పీకేసింది. పట్టుకురావడానికి పోయాడు. మొత్తం ఆడ కరెంటు పోయింది రూములో. ఏం పట్టుకోవాలి ఆయనకి తెలియక పెద్ద బరద ఒడ్లు సంచి తీసుకెళ్ళాడు. కానీ పీకితే రక్తం కారుతుంది. నేనేం చెప్పానంటే ఆయనకి లోపలికి వెళ్తే లోపల చంపొద్దు, బయటకు తీసుకోరా, బయట చంపుదుకోనంటే ఆయన మొత్తమే పట్టుకున్నాడు. కానీ ఎట్లా పట్టుకున్నాడో మొత్తమే మిస్టేక్ అయింది. ఆయన పీల్చేసింది, లాగేసింది గట్టిగా. కండ ఊడిపోయింది అది పెట్టుకుని లాగితే. కొండ సిలువ. ఆయన ఏమన్నాడంటే సంచిలో మొత్తమే పట్టుకొచ్చాడు. అన్నా నేను అర్జెంటుగా మా దగ్గర ఒక మందు ఉంటుంది, మేము అది తినాలి, అర్జెంటుగా నేను వెళ్తాను అని చెప్పేసి. అన్న దాన్ని ఎందుకు కొట్టేవన్నా నువ్వు అని నేను అడుగుతుంటే లేదు అదే నన్ను కొట్టిందని చేయట్లే. ఈ షర్ట్ ఇట్లా లాగి చూపితే కండ అట్లా ఊడి ఏలాడపడుతుంది. అలాగ తీసుకొని ఆయన స్పీడ్కి వెళ్ళి వాళ్ళ దగ్గర ఏదో మందు ఉంటుందట, అది తినేసి అది రాసేసుకున్నాడు. 10 రోజుల దాకా హాస్పిటల్లో ఉన్నాడు. తర్వాత బతికేడు. దాన్ని సింగపూర్కి ఒక జూకి అమ్మేసుకున్నాడు. కొన్ని వేల రూపాయలకి అమ్మేసుకున్నారు దాన్ని ఒక జూకి సింగపూర్లో. హల్లెలూయా. అద్భుత సాక్ష్యం. కూరలు బిగేసి దాన్ని గొప్ప సాక్ష్యం. ఇప్పుడు దగ్గర 15 ఏళ్ళుగా వస్తుంది. ఒక గంట సేపు దాని పక్కన పనుకున్నా. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. దేవుని
ప్రభు ఏం చెబుతుందంటే శీఘ్రముగా మీరు దాన్ని తలను త్రొక్కి వేస్తారు. మనకు ఇందు మూలముగా జయమును అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం. గట్టి చెప్పు, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 4th one, 4వది కూడా చదువుతారు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పుస్తకం 15వ అధ్యాయం 55వ వచనం. ఇది వాస్తవానికి చచ్చిపోయిన వాళ్ళ దగ్గర చదువుతూ ఉంటారు మా పాస్టర్లు, కానీ మన దేవుడు మనకి జయమునిస్తాడు ఈడ. హల్లెలూయా. చదువుతారు 55వ వచనం, 15:55వ వచనం. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపము. పాపమునకు ఉన్న ఆధారం ఫలం ఏంటంటే ధర్మశాస్త్రం. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఉండు. చూడండి, కొన్ని ధర్మాల ద్వారా ఎవరైనా ఉంటే క్షమించండి. పూర్వమందు మోషేకి దేవుడు 10 ఆజ్ఞల ధర్మశాస్త్రం ఇచ్చాడు. నేను పొద్దున ఏకుంజాను ప్రార్థన అయిన తర్వాత నా మనసులో ఇదే పట్టింది. 10 ఆజ్ఞలు కలిగిన దేవుడే రాసి ఇచ్చాడు. 10 ఆజ్ఞలు కలిగిన మలాకీ దగ్గర నుంచి ఆదికాండం దాకా పాత నిబంధన గ్రంథంలో ఉన్న లేఖనాలు, ఆజ్ఞలు అవన్నీ. ఇవి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయన రక్తము ద్వారా, ఆయన శరీరము ద్వారా, ఆయన మరణము ద్వారా పూర్వమందున్నటువంటి ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడంట. హల్లెలూయా. మామూలుగా నెరవేర్చాడు, కొట్టివేశాడు, కొట్టివేశాడు. దానిలో ఏమీ లేదు. దానిలో ఏముంది అని అంటే, దేవునికి నచ్చనిది ఏముందంటే పంటికి పన్ను, కంటికి కన్ను, ఒక చెంప కొడితే మరో చెంపకు మీద కొట్టు, ఒకరిని చంపితే ఇంకొకరిని చంపు అనే ఉన్నాయి. అవి ఉన్నాయని నా సంఘం అది నేర్చుకోకూడదని యేసయ్యే దానిని ఫుల్ఫిల్ చేసి నెరవేర్చేసాడు, కొట్టివేసాడు. ఇప్పుడు ఉన్నటువంటి అనేక శాస్త్రాలు, ధర్మాలు, సనాతనాలు, వీటిలో ఏముంది తెలుసా? భర్త చచ్చిపోతే భార్యని కూడా, బతికున్న భార్యని కూడా దానిలో వేసేస్తారు. ఇదంత ఘోరం అండి. తర్వాత వాళ్ళు వాటికే హైలైట్గా ఉండాలి, మిగిలిన వాళ్ళంతా వాళ్ళ కాళ్ళ దగ్గర ఉండాలి, వాళ్ళ గుళ్ళల్లోకి పోకూడదు, వాళ్ళని ఎవరిని ఆరాధించకూడదు. భయంకరమైనటువంటి. తర్వాత స్త్రీ, ఇవన్నీ మాకు తెలిసినవి కాదు. ఇవన్నీ మన ప్రవీణ్ అన్నగారు చెబుతుంటే ఇప్పుడు అన్నీ వెలుగులోకి తెలుస్తుంది. హిందూ సహోదరులకు కూడా తెలియదు, చాలామందికి ఇప్పుడు తెలుస్తుంది అందరికీ. స్త్రీకి వాడు జాకెట్లు వేసుకోకూడదట, వాళ్ళ ధర్మాలలో ఉన్నారు. వాళ్ళు జాకెట్లు వేసుకోకూడదట. జాకెట్లు లేకపోకుండా వాళ్ళకి కనపడుతూ తిరగాలట. ఇంత భయంకరమైనటువంటివి. అవి ఎలాగ నీతి, ఎలాగ నిజాయితీలు, ఎలాగ నాగరికత అంతా యేసుక్రీస్తు మూలముగా మార్చబడిపోయింది. హల్లెలూయా. వాటి ద్వారా పాత నిబంధన మోషే ధర్మశాస్త్రము ద్వారానే ఒకరిని కొడితే మరొకరిని కొట్టు అనే మాట ద్వారా పాపం వస్తుందని యేసయ్య దాన్ని కొట్టివేస్తే దీనిలో ఎంత పాపం దాగిందో చూడండి, ఎంత ఘోరం దాగిందో చూడండి. మరి అది ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా, తర్వాత ఇంకా కొంతమంది అంబేద్కర్ వాదుల ద్వారా అదంతా కొట్టివేయబడింది. మనుషులంతా ఒకటే, దేవుని దృష్టిలో అందరూ ఒకటే, మనుషులందరూ కూడా ఒకటే. ఒక మంచి నినాదం, ఒక మంచి పద్ధతి. దేవుడు కూడా అందరిని ఏకం చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ధర్మాల ద్వారా, అదే పౌలు గారు రాస్తున్నాడు, ఆ ధర్మశాస్త్రం మూలముగా వాటికి పాపం అవుతుంది. ఆ పాపము ద్వారా మరణం విజయం పొందుతుందంట. అర్థమవుతుందన్న మాటలు? నీ ధర్మము ద్వారా, నువ్వు చేస్తున్నటువంటి ధర్మ నియమాల ద్వారా వాటికి పాపం అవుతుంది. పాపము ద్వారా మరణము పాపం వలన జయం పొందుతుందంట. కానీ యేసుక్రీస్తు మరణపు ముళ్ళను విరిచివేశాడు, ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. చప్పలు కొట్టి గట్టిగా, ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి మనకు జయమును అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం. ఆమేన్. ఎంత గొప్ప దేవుడు అండి, ఆశ్చర్యకరుడు. ఎంత గొప్ప దేవుడు.
ఏంటి అసలు ఏ జనములకు లేడు. ఎంత భూప్రపంచం మీద ఏంటి ఎవరిని ఎతికినా కనిపించినటువంటి గొప్ప గొప్ప మహనీయుడు, మహోన్నతుడు నా ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్. ఏంటి ఏ ధర్మంలో నీతి లేదు, పరిశుద్ధత లేదు, నిజాయితీ లేదు, ఏంటి ఏ విధమైనటువంటి ఏంటి శుద్ధత లేదు, పరిశుద్ధత లేదు. అందుకని యేసుక్రీస్తు రెండు ఆజ్ఞలు పెట్టాడు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. చక్కటి ఏంటి 2 ఆజ్ఞలు పెట్టాడు. ఎవరికి పేద లేదు, ధనిక లేదు, ఏంటి కాళ్ళ కిందోడని లేడు, భుజాల కాడడం లేడు, ఎవడూ లేడు. అందరు నా దేవుని సన్నిధిలోకి వచ్చి ఆరాధించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా అనండి గట్టిగా. మనకు జయమును అనుగ్రహించుచున్న దేవునికి జయము. మరణపు ముళ్ళును విరిచివేసాడంట ఆయన. క్రైస్తవులకు మరణం లేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే ప్రవీణాన్ని చంపితే పీడాకారం పోద్ది అనుకున్నారు. కానీ ప్రవీణానికి చావు లేదు, మరణం లేదు. క్రైస్తవుడు బాప్తిసం పొందిన ప్రతి ఒక్కడికి మరణం లేదు. నిద్రిస్తారు కొద్దికాలం, తర్వాత మళ్ళీ కడబోర శబ్దం రోగగానే అందరం లేపబడతారు. చనిపోయిన ఆయన అందు ఉన్నటువంటి వాళ్ళందరూ లేపబడతారు. లేపబడి ఆయనతో కూడా మధ్యాకాశానికి కొనుపబడతాం. ఏంటి ఈ లోకంలో యేసుక్రీస్తుని సిలువేసిన వాళ్ళు, తన భక్తులను హతమార్చిన వాళ్ళు గుండెలు బాదుకొని తిన్నగా మాకు ఆ భాగ్యం దొరకలేదు అని ఏడ్చి ప్రలాపించి తిన్న నరకాగ్నికి ఈడ్చబడిపోతారు. ప్రియ సహోదరి సహోదరా, అది ఇప్పుడు ఎంతో కాలం లేదు, ఆ కాలం సమీపించింది. కనుక ప్రభువు నందు ఉన్నటువంటి మనందరము ఎంతో భాగ్యవంతులము. అందరూ మోకరించండి ప్రభు సన్నిధిలో. ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనలో ఓ సందేశము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడాడు.